నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభలో ఎంపీల సస్పెన్షన్ ను ఖండిస్తూ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. సేవ్ ఇండియా నినాదాలతో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంట్లో నియంతగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను కేంద్రం ఇకనైనా మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. భవనంలో జరిగినటువంటి స్ప్రే దాడిలో మరి కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం స్పష్టంగా ఈరోజు భారతదేశ ప్రజానీకానికి కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి దీని గురించి ప్రశ్నించినప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని ఇవాళ భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దాదాపు రాజ్యసభ పార్లమెంటు రెండు కలిపి ఇవాళ దాదాపు 140 నుంచి 150 మంది సభ్యుల వరకు పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం చాలా ఏమమైన చర్య. అంతేకాదు ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అమిత్ షా గారు సమాధానం చెప్పకుండా కేవలం అడిగిన వారినల్లా పార్లమెంటు నుండి బయటికి గంటి వేయించడం ఎంతవరకు న్యాయమని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇది పోరాటం ఆరంభం మాత్రమే. ఇంకా దీనిపై దశల వారీగా ఉద్యమిస్తూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.